నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం చాలా మందిలో నరాల ప్రాబ్లమ్ వస్తూ ఉంది. దీనికి ఒక మంచి రెమెడీ కూడా ఉంది. ష్యూర్‌గా ఇంట్లో అయితే వాళ్ళు అది చేయగలిగితే కంపల్సరీ నరాల ప్రాబ్లమ్ తగ్గిపోతుందని చెప్పేసి అంటున్నారు కదా! సో రెమెడీ చెప్పే ముందు అసలుకి ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుందో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఖచ్చితంగా అండి. చాలామందికి నరాల బలహీనత అనేది లేదా నరాలు ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేస్తుంటారు. ఇవి 2 రకాలయి ఉంటాయన్నమాట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటున్నాయి అన్నమాట. వాటిలో మెయిన్‌గా ఏంటంటే వాళ్ళకి పుట్టుక నుంచి ఈ ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే మధ్యలో వచ్చిందా అనేది తెలుసుకుంటూ ఉంటాం ఓకే మ్యామ్. హిస్టరీలో. సో ఇలా పుట్టుక నుంచి వచ్చిన వాటిల్లో వాళ్ళకి ఏమైనా చిన్న బెల్స్ పాల్సీ పుట్టుకలోనే వచ్చే లోపాల్లో వాళ్ళకి డ్యూరింగ్ డెలివరీ ఏమైనా వచ్చిందా? లేదంటే వాళ్ళకి నెక్స్ట్ మధ్యలో ఏమన్నా దెబ్బ తగిలిందా? ట్రామా మెయిన్ ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు అవి బ్రెయిన్‌లో హెమటోమా ఫార్మేషన్స్ వీటి వల్ల ఏమైనా ఫిట్స్ వచ్చినాయా? తర్వాత ఏదైనా దెబ్బ తగిలి ఆ ఎముకలకి ఏమన్నా నరాలకి ఏమన్నా దెబ్బ తగిలిందా? ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండడం జరుగుతుందండి. ఇవే కాకుండా నరాలకి సప్లై చేస్తే వెజల్స్ దెబ్బతింటే కనుక వాస్కులర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ అవన్నీ కూడా బయటపడేటప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అవి కాక ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని కూడా ఉంటాయి. మీరు వినే ఉంటారు. ఓకే మ్యామ్. చాలాసార్లు మనకి ఇవన్నీ కాక డీజనరేటివ్ డిజార్డర్స్ అని కూడా ఉన్నాయి. ఆల్జీమర్స్ డిసీజ్ అంటే మెమరీ లాస్ మర్చిపోతుంటారు ఏజ్ అయిపోతున్న కొద్దీ. అవి కూడా జరుగుతాయి. మెయిన్‌గా చంక్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అండి. ఓకే మ్యామ్. ఒక మధ్య వయస్కుల్లో కానీ ఎవరికి కానీ మెనింజైటిస్, ఎన్కెఫలైటిస్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత వాటి సిక్వెలేగా ఈ నరాల బలహీనతలు ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. మనం ఒక్కొక్కటి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవాలి. డీటెయిల్డ్ హిస్టరీలోకి వెళ్ళి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అసలు ఎలా బయటపడుతుంది అంటే రకరకాలైన సిమ్టమ్స్ ఉన్నాయండి. మనం 1 బై 1 అవి తెలుసుకుందాం ముందల. ఓకే మ్యామ్. చాలామందికి ఏంటంటే వీక్‌నెస్, టింగ్లింగ్ అంటే తిమ్మిర్లు పట్టడము, తర్వాత ట్రెమర్స్ లాగా ఉంటాయి. కొంతమంది ఫిట్స్ వస్తుంటాయి. లేదు అంటే చిన్న వీక్‌నెస్ కూడా రావచ్చు. ఇంకా కొన్ని సెన్సరీ లాసెస్‌లో ఎట్లా ఉంటదంటే కొంతమందికి డబుల్ విజన్ ఉంటుంది. తర్వాత స్మెల్స్ సరిగా రావు. ఓకే మ్యామ్. టేస్ట్ మారిపోతూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి వినిపించదు. లేదా సరిగా అంటే వాళ్ళు కాన్సంట్రేట్ చేయలేరు. మెమరీ కూడా ఫ్లిప్ అయిపోతుంటది. సెన్సరీగా మాట్లాడుతూ ఉండి మర్చిపోతారనమాట సడన్‌గా. అవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఒక్కొక్కసారి కూర్చొని లేసిన తర్వాత కూడా తిమ్ముర్లు, వాళ్ళు ప్రత్యేకించి సిమ్టమ్స్ బర్నింగ్ ఫీట్ అని చెప్తూ ఉంటారు. ఓకే. అరికాళ్ళు మంటలు అంటారు కదా! అవి చాలా తీవ్రంగా ఉన్నాయి. నిద్రపోలేకపోతున్నాం అంటారు. డయాబెటిక్స్‌కి చాలా ఒక 10 ఏళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లాంగ్ స్టాండింగ్‌గా న్యూరోపతి ఉంటుందండి. ఆ న్యూరోపతి డెవలప్ అయిపోయినప్పుడు ఈ రకరకాలైన సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి విపరీతమైన పెయిన్ రావచ్చు. కొంతమందికి సెన్స్ లాస్ ఉండొచ్చు. మంట ఉండొచ్చు. లేదా వాళ్ళకి మజిల్ బాగా కంట్రాక్చర్‌లోకి వెళ్ళిపోద్ది. రాయిలాగా అయిపోయింది డాక్టర్ గారు అంటుంటారు. సో ఇవన్నీ రకరకాల మజిల్‌లో ఉండొచ్చు, నర్వ్‌లో ఉండొచ్చు, స్కిన్‌లో కూడా ఆ పార్ట్ సెన్సేషన్ పోతే వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోవచ్చు. ఇలా రకరకాలైన సిమ్టమ్స్‌తో మనకి బయటపడుతూ ఉంటాయి. ఓకే మ్యామ్. డాక్టర్ గారికి ఈ సిమ్టమ్స్‌తో వచ్చినప్పుడు వాళ్ళు జనరల్‌గా కొన్ని టెస్టులు అనేవి చేస్తూ ఉంటారు. ఓకే మ్యామ్. ఆ టెస్టులు చేసినప్పుడు మనం 1 బై 1 వాళ్ళకి పుట్టుకతో ఉందా? లేదా ట్రామాతో వచ్చిందా? ఫిట్స్ ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకొని డీజనరేటివ్ డిసీజెసా? వాస్కులర్ అయితే డాప్లర్స్ చేయవలసి వస్తాయి. డాప్లర్‌లో కింద భాగంలో ఏమైనా థ్రాంబోసిస్ ఏమైనా వచ్చిందా? బ్రెయిన్‌లో గానీ ఏమైనా ఎపిసోడ్ ఆఫ్ ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ వచ్చిందా? ఇట్లాంటివన్నీ మనం ఇన్వెస్టిగేషన్స్‌లోనే తెలుస్తాయన్నమాట. ఓకే మ్యామ్. సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను అవసరాన్ని బట్టి ఆ సిమ్టమ్ బట్టి ప్రత్యేకించి చేయవలసి వస్తుంది. అవన్నీ చేసిన తర్వాత ట్రీట్ ద కాజ్. మనం చెప్పడం సింపులే కానీ ఈ నరాల బలహీనతకి ఒక పట్టుని ఇవి లొంగవన్నమాట. ఓకే మ్యామ్. చాలాసార్లు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంటుంది. వాళ్ళల్లో అది కరెక్ట్ చేయాల్సి వస్తుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. వాళ్ళకు కూడా వస్తాయి. ఏజింగ్ ప్రాసెస్లో వాళ్ళకి ఆర్థరైటిస్, ఆ తర్వాత నర్వ్ ఒత్తుకుపోవడం అలాంటి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్తో చాలామంది డాక్టర్స్ని చూస్తూ ఉంటారు. ఎస్ మ్యామ్. ఇది కేవలం ఒక డాక్టర్నే చూసేవి కాదు. కొంతమంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు. నాకు ఈ మధ్య ఏదో మెమరీ డిస్టర్బెన్స్ ఉంది ఏమిటంటారు. కొంతమంది ఫిజియోథెరపిస్ట్ అంటారు కదా, అది ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు. ఓకే. తర్వాత కొంతమంది న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు.
కొంతమంది న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తారు, ఓకే మేడం. ఇలా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు, డయాబెటిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. సో మా దగ్గరికి వస్తారు. మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా చాలా న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటుండే, అవన్నీ కూడా మేము అడ్రస్ చేస్తూ ఉంటాము. ఓకే మేడం. సో ఇట్లా ప్రతి డాక్టర్కి ఈ నరాల సమస్యలు అనేది అవగాహన ఉండాలి. కాకపోతే అందరు నన్ను ఒక రెమెడీ ఏమైనా ఉందా అని అడుగుతున్నప్పుడు ప్రత్యేకించి చాలామంది చెప్తుంది ఏంటంటే అల్లం టీ తాగడం వల్ల ఈ సమస్యలు మెయిన్ కాజెస్ అన్నీ పోయిన తర్వాత ఉన్న రెమనెంట్ సమస్యలు మటుకు చాలా ఎఫెక్టివ్గా తగ్గుతున్నాయని తెలుస్తుందండి. ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి చిన్న అల్లం టీ అనేది ప్రతి వాళ్ళకి ఇంట్లో దొరికే వస్తువు కనుక తప్పకుండా వాడచ్చు. దానివల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయని పేషెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చండి. ఓకే మేడం. మేడం ఫుడ్ విషయానికి వస్తే ఈ నరాల బలత ఉన్న వాళ్ళు అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటారు? జనరల్గా బ్యాలెన్స్డ్ డైట్ మనం చెప్తూ ఉంటామండి. వాటిలో ఎక్కువగా బి కాంప్లెక్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనం చూసుకుంటూ ఉండాలండి. వాళ్ళకి ఎక్కువగా ఆకుకూరలు అనేవి, తర్వాత అవసరానికి సరిపడా ఒక్కొక్కసారి మిల్క్ ప్రోడక్ట్స్, ఇవి కూడా కొంచెం వైటమిన్ డి సప్లిమెంట్స్, ఇవన్నీ కూడా అవసరం పడుతూ ఉంటాయండి. ఈ సమతుల్యమైన ఆహారం తీసుకుంటున్నప్పుడు డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు జనరల్గా ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కొంతవరకు తగ్గుతూ ఉంటాయి. మేడం అసలుకు విటమిన్ B12 లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే నరాల బలత ప్రాబ్లంకి అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? అట్ ద సేమ్ టైం అంటే నరాల బలత ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మీరు చెప్పిన అల్లంది కంపల్సరీ మన వాళ్ళు టీ రెడీ చేసుకుని తాగి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ.